నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు రెనోవో హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ఇన్సోమ్నియా గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈవెన్ పిల్లలకు కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల నిద్ర పట్టట్లేదు. అండ్ పెద్దవాళ్ళు చూసుకుంటే ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు నిద్ర పట్టడానికి. సో ఇజ్ ఇట్ రైట్? ఇది మంచిదే అంటారా? సో వాస్తవానికి స్లీప్ డిజార్డర్ అనేది ఎక్కువగా ప్రెవలెంట్ ఉందమ్మా. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ స్లీప్ డిజార్డర్ స్ట్రెస్. అండ్ అదే కాకుండా కన్జంప్షన్ ఆఫ్ అబ్యూసివ్ సబ్స్టెన్సెస్ అనేది కూడా ఆల్టర్నేటివ్గా తీసుకొని ఒక రాంగ్ నోషన్తో స్లీప్ వస్తుంది అనుకుంటున్నారు. మీరు ఇన్ డీటెయిల్డ్ మెడికల్ అనాలిసిస్ కానీ చేసుకుంటే ఆల్కహాల్ ద్వారా వచ్చే స్లీప్ ఆర్ ఎనీ మీన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్గా వచ్చే స్లీప్ అది న్యాచురల్ స్లీప్కి ఈక్వలెంట్ కాదు. ఏవైతే న్యాచురల్ స్లీప్లో బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ ఈ సబ్స్టెన్స్ యూజ్ వల్ల వచ్చేది నో యూస్, అవి రావు. అండ్ ఎవరైనా ఆ అలవాటు ఉన్న వాళ్ళు గమనిస్తే న్యాచురల్గా వచ్చిన నిద్ర నెక్స్ట్ డే ఫ్రెష్నెస్కి ఒక సబ్స్టెన్స్ యూజ్ వచ్చిన నిద్ర నెక్స్ట్ డే ఫ్రెష్నెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ద ఫంక్షనాలిటీ, కేపబిలిటీ, అటెన్షన్, అబ్జార్ప్షన్ ఇవన్నీ కూడా మారుతాయి. అంటే బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది న్యాచురల్ వచ్చిన స్లీప్లో బెటర్గా ఉంటుంది. సో ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. నేను చెప్పేది కాదు, సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్డ్ వల్ల పెద్ద బెనిఫిట్స్ అయితే ఉండవు, బట్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారు. మరి త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? సో స్లీప్ ఇస్ ఎ డిసిప్లిన్ మా, ఊరికే కాదు అది. సో కష్టపడకుండా ఫలితాలు రావాలంటే ఎవరికి రావు. దట్ ఎవ్రీబడి షుడ్. సో హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అని ఊరికే రాలేదు. ఎందుకంటే ఒక స్లీప్ డిసిప్లిన్ రావాలంటే ఓవర్ నైట్ రాదు అది. సో స్లీప్ డిసిప్లిన్ యూ హ్యావ్ టు ట్రైన్ ద బ్రెయిన్. ఆ ట్రైనింగ్ ఆఫ్ ద బ్రెయిన్ హ్యాపెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 4 to 6 weeks. అలా చేస్తే ఆ బ్రెయిన్కి న్యాచురల్ పద్ధతుల్లో అడాప్ట్ చేసినట్టు. సో అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిన్ ఒక అలార్మ్ క్లాక్ లాగా పనిచేస్తుంది. సెట్ టైంకి సెట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా స్లీప్ డిసిప్లిన్ అనేది కూడా తీసుకురావాలి. సో స్లీప్ డిసిప్లిన్కి మనం చేసే ఎక్సర్సైజ్కి కనెక్షన్ ఉంది. స్లీప్ డిసిప్లిన్కి మనం తినే ఆహారానికి కనెక్షన్ ఉంది. స్లీప్ డిసిప్లిన్కి మనం ఆలోచించే విధానంలో కూడా కనెక్షన్. అండ్ ఎంత రిలాక్సేషన్ అనేది ఉంది అనే దాన్ని బట్టి కూడా స్లీప్ ఆన్సెట్ అనేది వస్తుంది. సో స్లీప్కి వీటిలన్నిటికీ కూడా కనెక్షన్ ఉంది కాబట్టి ఓవర్ నైట్గా ఫాస్ట్గా స్లీప్ రావాలంటే రాదు. దట్స్ నాట్ ద కరెక్ట్ మెథడ్ ఆల్సో. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.